ఫస్ట్ స్టెప్ గుడ్లు పంచదార పొడిని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు విస్కర్ తో బాగా కలపాలి. ఇలాంటి స్టాండ్ మిక్సర్ లేదా హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది, లేకపోతే నార్మల్ విస్కర్ తో కూడా చేయొచ్చు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని ఇంకా వెనీలా ఎసెన్స్ ని వేసి మళ్ళీ కొన్ని సెకండ్స్ కలపాలి. సెకండ్ స్టెప్ వీడియోలో చూపిస్తున్న పొడి పదార్థాలన్నీ ఉండలు లేకుండా జల్లించి ఈ విధంగా ఒకే దిశలో నీట్ గా అన్ని కలిసేలా కలపాలి. పిండి మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా అయిపోకుండా కొన్ని పాలు కూడా యాడ్ చేయాలి. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ గా చేసినట్లయితే చాలా వరకు కేక్ సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ కొంచెం మందంగా ఉన్న ఇలాంటి ఒక పాత్రలో ఇసుక లేదా ఉప్పు వేసి 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి తర్వాత కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టి లో ఫ్లేమ్ లో బేక్ చేయాలి. కేక్ పూర్తిగా ఉడికిందని తెలుసుకోవడానికి ఒక పుల్లని గుచ్చితే దానికి క్రీమ్ లాగా ఏమీ అంటుకోకూడదు, అప్పటి వరకు బేక్ చేయాలి. కంప్లీట్ గా కేక్ చల్లారిన తర్వాత ఇలా లేయర్స్ లాగా జాగ్రత్తగా కట్ చేయాలి. సగం ప్రాసెస్ అయితే సక్సెస్ అయ్యింది. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందో. ఈ విధంగా జస్ట్ పంచదార కరిగే వరకు మరిగించి షుగర్ సిరప్ ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాగా చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ ని తీసుకుని స్టిఫ్ గా అయ్యే వరకు బీట్ చేయాలి. ఇలా